వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి తమ నేతలను వేధించారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బాధితులపైనే కేసులు పెట్టించి పోలీసు వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్, సజ్జల భార్గవరెడ్డి కలిసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి విధానం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సోషల్ మీడియాలో కొంతమందిని మీరు క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా ఆ రోజున పోస్టులు పెట్టించారు. ఇవాళ మీకు అవన్నీ గుర్తొస్తున్నాయా? నేను ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ ముఖ్యంగా బందర్లో ఉన్నాడు ఒక ఆయన, అదొక పేటీఎం కుక్కే. గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మా మీద అక్రమ కేసులు పెట్టించారు, మమ్మల్ని అరెస్టులు చేయించారు. ఆ రోజు పోలీసు వ్యవస్థనే సర్వనాశనం చేసింది మీరు కదా. ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే డెఫినెట్గా తప్పకుండా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడిని పెట్టుకుని కొన్ని వేల మందిని మీరు పేటీఎం కుక్కలను పెట్టుకుని ఇవాళ ఆవిడ మాట్లాడుతుంది శ్రీరెడ్డి, మీరు కార్యకర్తలను వదిలేసేయండి, నాయకులు చూసుకున్నది. సిగ్గు లేదా మీకు? ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు, మీరు మాట్లాడిన భాష. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో సోషల్ మీడియాని దుర్వినియోగపరుస్తూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తల్లి విజయలక్ష్మి గారి మీద, షర్మిల గారి మీద, సునీత గారి మీద, అందరి మీద వాళ్ళ యొక్క సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసి దాని ద్వారా అసభ్యమైన పదజాలంతో మరి అందరినీ కూడా అన్పాపులర్ చేస్తూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం జరిగింది. సోషల్ మీడియాకి ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి. అయితే సోషల్ మీడియాని దుర్వినియోగం చేశారో, ఎవరైతే సోషల్ మీడియాను వాడుకుని వ్యక్తిగత జీవితాలతో వాళ్ళ జీవితాల మీద అప్రతిష్టపాలు చేస్తున్నారో, దుష్ప్రచారం చేస్తారో మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసింది మీ ప్రభుత్వ హయాంలో. చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తాం మేము.